యాజమాన్య బోర్డుకు అప్పగించొద్దు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి అసలు ఎందుకు ఏంటి అనేది మనం ఒకసారి చూసినట్లయితే శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులను కృష్ణా నది యాజమాన్య బోర్డుకు అప్పగిస్తే రాష్ట్రానికి కష్టాలు ఎదురవుతాయని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. 2 ప్రాజెక్టులను నెల రోజుల్లోగా బోర్డుకు అప్పగించాలి అన్న కేంద్రం ఆదేశాలను తాము అంగీకరించబోము అని చెబుతున్నా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం అప్పగించాల్సి వస్తే పరిస్థితి ఏంటి అన్న దానిపై ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. 2 ప్రాజెక్టులను కృష్ణా బోర్డు స్వాధీనం చేసుకున్నాక బచావత్ ట్రైబ్యునల్ ను అనుసరించి నీటిని విడుదల చేస్తామని కేంద్ర జలశక్తి శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. లేదంటే 2 రాష్ట్రాల మధ్య పరస్పర అవగాహన ఒప్పందాన్ని అనుసరించి నీటి విడుదల నిర్వహణ నిబంధనలు ఉంటాయని పేర్కొంది. కానీ బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 811 టీఎంసీల కృష్ణా నీటి కేటాయింపులు ఉన్నాయి. 2015 నుంచి 2 రాష్ట్రాలు ఈ నీటిని ఏ ఏటికా ఏడు తాత్కాలిక ప్రాతిపదికన పంచుకుంటున్నాయి. 811 టీఎంసీల ఏపీ 66%, తెలంగాణ 34% వాడుకుంటున్నాయి. కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ నీటి విడుదల ఉత్తర్వులు ఇస్తోంది. అయితే 2 ఏళ్లుగా నీటి అవసరాలు పెరుగుతుండటంతో తెలంగాణ 50-50% వాటా కావాలని పట్టుబడుతోంది. ఈ అంశం ఇంకా తేలనేలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రాజెక్టులను బోర్డుకు అప్పగిస్తే నష్టపోవాల్సి వస్తోందన్న ఆందోళన నెలకొంది. రెండు తెలుగు రాష్ట్రాలకు నీటి కేటాయింపుల బాధ్యతను కేంద్రం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు అప్పగించినా ఈ విచారణ కొలికి రావడానికి మరో 10 ఏళ్లు పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని అధికారులు అంటున్నారు. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులపై ట్రిబ్యునల్ 10 ఏళ్ల పాటు విచారణ జరిపినా ఎటువంటి ఫలితం తేలని విషయాన్ని గుర్తు చేస్తున్నారు. నీటి వాటాలు తేలకుండా బోర్డుకు ప్రాజెక్టులను అప్పగిస్తే పాలమూరు, రంగారెడ్డి, ఎస్ఎల్బీసీ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుంది అన్న ఆందోళన ఉంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 90 టీఎంసీల సామర్థ్యంతో చేపడుతుండగా దీని నిర్మాణానికి ఇప్పటి వరకు ప్రభుత్వం 26,738 కోట్లు ఖర్చు చేసింది. మరో 24,000 కోట్ల దాకా వెచ్చిస్తే 12-30 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు వేలాది గ్రామాలకు తాగునీరు అందవచ్చు. అయితే ఈ ప్రాజెక్టు డిపిఆర్ కు ఇంకా అనుమతి లభించలేదు. పోలవరం ఖాతాలో లభించిన 45 టీఎంసీలపై ఉమ్మడి ఏపీకే అధికారం ఉందని, తెలంగాణకు ఆ నీరు దక్కాలంటే 2 రాష్ట్రాల మధ్య ఒప్పందం జరగాల్సి ఉంటుందని సిడబ్ల్యూసీ ఇప్పటికే స్పష్టం చేసింది. 45 టీఎంసీలతో చేపడుతున్న ఎస్ఎల్బీసీ పరిస్థితి కూడా అలాగే ఉంది. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులను అప్పగిస్తే ఈ ప్రాజెక్టులకు తాళం వేసుకోవాల్సిన పరిస్థితే వస్తుంది అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు జల విద్యుత్ ఉత్పత్తికి కూడా కృష్ణా బోర్డు పర్యవేక్షణలోనే జరుగుతోంది. శ్రీశైలం ఎడమగట్టు, నాగార్జున సాగర్ ప్రధాన ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల సామర్థ్యం 1775.6 మెగావాట్లు ఉండగా వీటన్నిటిపై తెలంగాణ నియంత్రణ కోల్పోనుంది. ఫలితంగా విద్యుత్కు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.